ఏంటి విష్ణు, నువ్వు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, కార్ల మీద కార్లు కొంటూనే ఉన్నావంట. ఎన్ని ఫ్లాట్లు కొన్నావు ఇప్పుడు ఫ్లాట్ అంటేనే నాకు ఏడుపు వస్తుంది. అసలు ఒక కరెక్ట్ బిగ్ బాస్ వెళ్ళిందే ఒక ఇల్లు కొనుక్కుందామని. ఒక వాస్తు పరంగా ఒక ఇల్లు నాకు దొరకట్లే. నాకు మా ఇంట్లో టైల్స్ పోయాయి, ఆ ఇంట్లోనే ఉన్నాను రా నేను. నాకు పాత ఇంట్లోనే ఉన్నావు? పాత ఇంట్లోనే ఉన్నాను. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఐఎమ్ వెయిటింగ్. బ్లెస్ మీ రా, కొత్త ఇంట్లోకి మారాలి అని. మీరు అందరూ కామెంట్ చేయండి, విష్ణుప్రియకి ఈ ఇయర్ లో కొత్త ఇల్లు దొరకాలని. మీకు కూడా పంపిస్తాను. కామెంట్ చేయకపోయినా పర్లేదు, దేవుడికి మీరందరూ కూడా పిటిషన్ పెట్టండి నా తరపున ప్లీజ్. అసలు విష్ణు, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఇప్పుడు వరకు? ఆస్తులు అంటూ ఏం లేవురా. మనకు కొంచెం పేమెంట్ లేట్ అయితే మనం పూర్ పీపుల్ అనమాట. ఇప్పుడు దాకా ప్రాపర్ సేవింగ్స్ కూడా లేవురా. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల 1% సేవింగ్ ఏదో కుదిరింది. అది కూడా నా ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వాళ్ళే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనమాట ఇన్ దేర్ అకౌంట్. నా అకౌంట్ లో ఉంటే నువ్వే దానం చేస్తావో నువ్వేం చేస్తావో మాకు తెలీదు. నువ్వేంటి అసలు ఆడి కార్ ఉంది, లేకపోతే మొన్న నెక్స్ట్ వన్ మార్చట్లేదంటే మా చెల్లి ఆమె లండన్ వెళ్ళిపోతూ ఆమె కొత్త కారు నాకిచ్చి నీ తుప్పు పట్టిన కారు మార్చాలి నువ్వు ఎప్పటికీ అని చెప్పేసి నా కారు అమ్మేసి ఆ కారు ఇచ్చెళ్ళిందిరా ఆడి. ఎందుకు విష్ణు అంటే నువ్వు ఆల్మోస్ట్ నువ్వు వచ్చి 10 years అయిందా? 8 years. 8 years నుంచి నీకు ఒక మంచి ఇల్లు లేదు, ఒక మంచి కార్ లేదు. ఎగ్జాక్ట్లీ లాక్డౌన్ కి ముందే మా మమ్మీ లోన్ కట్టలేకపోయింది. బ్యాంక్ వాళ్ళు అది ఆప్షన్ వేసి అమ్మేసే అంత స్టేజ్ లో ఉంది ఆ హౌస్. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన 2-3 yearsకి నేను మొత్తం లోన్ అంతా క్లియర్ చేశాను. అంటే ఎక్స్ట్రా అంటే అప్పుడు ఆ 12-13 lakhsకి కూడా నేను కొత్త ఇల్లు కొనుక్కోలేను దానేమోలే. ఐ డిడ్ దట్ అండ్ అది ఒక 12-13 lakhs పెట్టి అది అండ్ ఒక 5-6 lakhs పెట్టి హౌస్ రినోవేట్ చేయించాం. సో దట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయింది. అంటే ఆల్ ఫర్ నథింగ్. బేసిక్ గా అందరూ అనుకుంటారు, విష్ణుని చూసిన వాళ్ళందరూ అమ్మో ఈ అమ్మాయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది, ఈ అమ్మాయికి చాలా ఆస్తులు ఉన్నాయి. ఐ కాంట్ బ్లేమ్ యూ గైస్. మా మమ్మీ కంటమే ఒక రిచ్ హ్యూమన్ బీయింగ్ నీకు అనిపించింది. మా హాస్టల్ ఫీజే హైయెస్ట్ 1 lakh దానికి పెట్టగా ఇంకా మా మమ్మీని బట్టలకి కూడా పెట్టు అంటే మేము రిచ్ స్కూల్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళందరూ రిచ్ బట్టలు వేసుకొని వచ్చేవారు. మమ్మీ మాకు అలా కొనివ్వు అంటే ఇట్ వాస్ లైక్ అన్ ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ హర్. సో ఏం చేసేదంటే మెటీరియల్ తీసుకొని కుట్టించేది. నేనేంటి మెటీరియల్ పాత గుడ్డల్లో ఉన్నాయంటే నువ్వు చినిగిపోయిన మాసి గుడ్డలు వేసుకున్నా కూడా దేవతలాగా కనిపిస్తాను. సో అది ఒక్కటి మై మామ్ ఫెడ్ ఇట్ ఇన్ మై బ్రెయిన్. నువ్వు ఎంత చెత్త వేసుకున్నా కూడా నువ్వు బాగా కనిపిస్తావు అని. సో ఐ థింక్ అలా మనం కనిపించిన అలా రిచ్ కనిపిస్తాం, బట్ వెనకాల ఏమీ లేదు. సో ఐ ఫీల్ నాకు కోట్లు ఉన్నాయని అనుకుంటాను. ఎందుకంటే ఒకటి నా చేతిలో టైం ఉంది. ఈరోజు పొద్దున్న లేసి ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను, ఒకరి వల్ల డిసైడ్ అవ్వదు. సో ఐ ఫీల్ ఐఎమ్ వెరీ రిచ్ లైక్ దాట్.